కృష్ణా గోదావరి ఉగ్ర రూపం దాల్చాయి. గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. ఆ ఉపనదుల మీద ఉన్న ప్రాజెక్టులు కూడా నిండాయి. గడిచిన 4-5 సంవత్సరాలుగా నీరు లేని ఆ మంజీరా, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులన్నీ నీటితో కలకల్లాడుతున్నాయి. గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక కృష్ణా నదిలో కూడా వరద విపరీతంగా పెరిగిపోయింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4,87,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, రాబోయే 4-5 రోజుల్లో వరద పెద్ద ఎత్తున రాబోతా ఉంది. అటు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. వరద మరో వారం కొనసాగబోతా ఉంది అంటూ మనం వీడియోలో చెప్పుకున్నాం. అదే నిజమైంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలానికి ఎంత వస్తుంది, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీకి ఎంత వరద కొనసాగుతుంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి 2,72,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే డ్యామ్ మొత్తం నిండిపోయింది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్లో 28 టీఎంసీల నీరు నిండుగా ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల ప్రస్తుత కెపాసిటీ 9 టీఎంసీలు నిండిపోయింది. వచ్చిన వరదలో గేట్లు ఎత్తివేయడం ద్వారా 2.5 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, మొత్తం మీద 3 లక్షల క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతూ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ప్రాజెక్టులో ఈ ఏడాది 80 టీఎంసీలకే నీటిని పరిమితం చేశారు. వచ్చిన వరదలో ఒక 10,000 క్యూసెక్కులు కెనాల్స్కి రిలీజ్ చేసి మిగతా వరద మొత్తాన్ని సుంకేశ్వర మీదుగా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 3,50,000 క్యూసెక్కుల పైగా వరద చేరుతా ఉంది. 10 గేట్లు ఎత్తివేశారు. ఇంకా అవసరమైతే మరో 2 గేట్లు కూడా లిఫ్ట్ చేస్తారు. విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కుడి ఎడమ గట్టుల్లో 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ చేరుతా ఉంది. గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 3 లక్షల క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 885 అడుగుల శ్రీశైలం ప్రాజెక్టులో 884 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 208 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఈ భీమా, కలవకుర్తి, నెట్టంపాడు ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక 45,000 క్యూసెక్కులు బ్యాక్ సైడ్ కూడా నీటిని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది. 590 అడుగుల కెపాసిటీకి 590 అడుగుల నీటిని నిల్వ చేశారు. 312 టీఎంసీల నీటి నిల్వకు 310 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 3,68,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. నాగార్జున సాగర్లో 16 గేట్లు ఎత్తివేయడం ద్వారా 4 లక్షల క్యూసెక్కుల వరదను పులిచింతల ప్రాజెక్టుకు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్లో ఎడమ కాలువకు 8,000 క్యూసెక్కులు, కుడి కాలువకు 9,000 క్యూసెక్కులు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీ, 44 టీఎంసీల వరద చేరింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 4 లక్షల క్యూసెక్కులు, మొత్తం 4,40,000 క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి 4,87,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. కాలువలకు ఒక 10,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఆ మిగతా 4,77,000 క్యూసెక్కులు మొత్తం 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరద మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరలా 23వ తేదీ అల్పపీడనం ఏర్పడే అవకాశం, మరలా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మరో వారం రోజుల పాటు ఈ వరద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే వరదలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కొంచెం తగ్గడం, మరలా వర్షాలు కనుక నమోదైతే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అతి భారీ వర్షాలు లేవు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది.
23వ తేదీ అల్పపీడనం ఏర్పడితే మరలా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమోదవుతూ ఉన్నాయి. భారీ వర్షాలు నమోదైన దాఖలాలు లేవు గడిచిన 24 గంటల్లో. రాబోయే 48 అవర్స్లో వరద పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.